Dare to dream big. At Sun, we make it reality. భూమన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతూ ఆమె ఒక తాటకి, పూతన, లంకిని, ఆధునిక రజియా సుల్తానా అంటూ మండిపడ్డారు. ఓ తాటకిలాగా, ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిని కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది ఆధునిక రజియా సుల్తానా అనే కారణమని. మనకు తాటకి తెలుసు, రామాయణంలో కనిపిస్తుంది ఈ పాత్ర. ఇక పూతన అంటే భాగవతంలో వస్తుంది. లంకిని కూడా రామాయణ పాత్రే. రజియా సుల్తానా ఎవరని దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్ మొదటి మహిళా పాలకురాలిగా చెప్పాల్సొస్తుందని అంటారు. ఆమె 1236 నుంచి 1240 వరకు ఢిల్లీని పాలించారు. ఆమె మహిళ అయిన ఆనాటి స్థితిగతులను తనకు అనువుగా మార్చుకొని పురుషాధిక్యతను అధిగమించి సింహాసనం అధిరోహించి సైన్యాన్ని నడిపించి రాజ్య వ్యవహారాలు చూసుకున్న ఏకైక డేరింగ్, డాషింగ్, డైనమిక్ లేడీ లీడర్ గా చెప్తుంది ఆమె బయోగ్రఫీ. ఆమె ఎలాంటి దుస్తులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో గుర్రాలపై, ఏనుగులపై సవారీ చేసేదని అంటారు. సైనికులతో కలిసి యుద్ధరంగంలో పోరాడేదని చెప్తుంది చరిత్ర. అంతేకాదు ఆమె పేరిట పలు సైనిక విజయాలు కూడా లిఖించబడ్డాయి. ఆమె తన రాజ్యానికి చెందిన సొంత నాణేలపై సుల్తానాగా తన పేరు లిఖింప చేసుకున్నారు. మామూలుగా అయితే ఆమె పేరు కేవలం రజియా మాత్రమే. కానీ తనకు తాను ఒక సుల్తాన్గా ప్రకటించుకున్న ధీరోదాత్తగా పేరు. ఇదంతా ఇలా ఉంటే ఒకప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి అంటే అదో నేమ్ అండ్ ఫేమ్. అప్పట్లో ఆమె నెల్లూరు కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఎందరో ఆడపిల్లలకు ఐఏఎస్ అనే ఒకానొక పదం తమ పేరు తర్వాత తగిలించుకోవడం ఒక ఫ్యాషన్ గా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శ్రీలక్ష్మి వైఎస్ హయాంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. ఒక సమయంలో ఆమె చేత చేయించుకోవాల్సిన సంతకాలన్నీ చేయించుకుని ఇప్పుడు ఆమెను తాటకి, పూతన, అభినవ రజియా అంటూ లేనిపోని మారుపేర్లను తగిలించడం ఏమనుకోవాలన్నదే చాలా మంది వేస్తున్న ప్రశ్న. ఒకప్పుడు సిపిఐ నారాయణ వంటి వారి చేత అందాల రాణిగా అభినందనలు అందుకున్న శ్రీలక్ష్మి వైఎస్ ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలై జుట్టు మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో ఆమె విగ్గులు వాడే వరకు వచ్చేశారు. చివరికి ఆమె పరిస్థితి ఎలాంటిదంటే ఎవరి కోసమైతే తాను ఇంత కష్టపడ్డానో ఆ వర్గం నుంచి కూడా ఇలాంటి చీత్కార సత్కారాలను ఎదుర్కోవడం, ఈ లెక్కన రాజకీయ నాయకుల కోసం, వారి స్వలాభ స్వార్థం కోసం పాటుపడే ఉన్నతాధికారుల పరిస్థితి ఏమైపోతుందో చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి.